కఫాన్ని కట్టడించటంలో దీన్ని మించింది లేదు. ప్రతి ఇంట తులసి మొక్క ఉండాలని, ప్రతిరోజు తులసి పూజ చేయాలనే ఆలోచన వెనుక భక్తి విషయం మాత్రమే లేదు. తులసిలో అనేక వ్యాధులను నయం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని నిలబెట్టే అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. అయితే తులసి కోసం ఎక్కడో వెతికే పని లేకుండా ఇంట్లోనే పెంచడం ద్వారా ప్రతిరోజు తులసి ఆకులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఇళ్లల్లో మనకు తులసి మొక్క దర్శనమిస్తుంది. తులసి ఆకు రసాన్ని ఒక చెంచా తేనెతో కలిపి సేవిస్తే కఫంతో వచ్చే దగ్గు తగ్గిపోతుంది. తులసి వేరును, సొంఠిని సమతూకంలో తీసుకుని ఈ రెండిటిని మెత్తగా నూరి కుంకుడు గింజ పరిమాణంలో మాత్రను తయారు చేసుకోవాలి. ఆ మాత్రల్ని ప్రతిరోజు 1 చొప్పున ఉదయాన్నే గోరువెచ్చని నీటితో సేవిస్తే చాలా రకాల చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. తులసి వెల్లుల్లిని నూరి వాటి రసాన్ని చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది. 1 చెంచా తులసి గింజలను 1 కప్పు నీటిలో వేసి కాసేపు ఉంచి తాగితే మూత్రం సాఫీగా రావడంతో పాటు కాళ్ల వాపులు తగ్గిపోతాయి. ప్రతిరోజు 4-5 తులసి ఆకులు నమిలి మింగితే మానసిక ఆందోళనలు కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఇటీవల పరిశోధనల్లో వెల్లడైంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.